హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కోపంగా మూతి ముడుచుకుని కూర్చున్న మన లేడీ డాన్ దగ్గరికి వీరా జరిగి భుజం చుట్టూ చేయి వేశాడు. విశిష్ట తన చేయి తోసేసింది. సరిగా అప్పుడే ఎక్కడో పిడుగు దడేళ్ళ పడింది. ఆ సౌండ్కి విసి దడుచుకుని వీరాని హక్ చేసుకుంది. కరెంటు పోయింది. జాన్, సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఈ ఒక్కసారికి మాఫ్ చేయరా, ప్లీజ్ రా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. చీకటిలో కనపడటం లేదు. నీకు కోపం పోయిందా లేదా అని అడిగాడు. నో ఆన్సర్. వీర విశిష్ట మొహం తడుముతూ పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. విశిష్ట తనని హక్ చేసుకుని, అయినా సరే నువ్వు అన్నమాట మేమిద్దరం మర్చిపోము అన్నది నవ్వుతూ. ఏం పర్లేదు, నా కూతురు నన్ను అర్థం చేసుకుంటుంది, ఇంకా నిన్నే అంటుంది. నువ్వే ఏదో కోపం తెప్పించే పని చేసి ఉంటావు, అందుకే నాన్న అలా అన్నారు అని విశిష్ట నడుము గిల్లాడు. అని అరిచి, చీకటిలో ఏం కనపడటం లేదన్నావు, ఇలాంటి వేషాలు బాగానే వేస్తావు అన్నది. నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర వేస్తాను జాన్? అంతలో విశిష్ట, ఐలాండ్ దాకా వెళ్ళావు, ఇంటికి ఒక ఇన్వర్టర్ కూడా కొనలేదు అన్నది. వీరా లేచి, నువ్విక్కడే ఉండు అంటూ వెళ్ళి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేశాడు. విసి టైం చూసి, 9 అయిందా, పద డిన్నర్ చేద్దాం అంటూ పైకి లేవగానే కరెంటు వచ్చింది. వీరా తనని ఒళ్ళోకి లాక్కుని, నాకు ఇవాళ డిన్నర్ నీతోనే అంటూ మెడ మీద ముద్దు పెట్టాడు. వా అంటూ లేచి విశిష్ట లోపలికి వెళ్తుంటే వీర తన వెనకే వచ్చి 2 చేతులతో పైకి లేపాడు. పైకి తీసుకెళ్తుంటే ఎక్కడికి అని అడిగింది. ష్, గమ్మునుండు బే అన్నాడు నవ్వుతూ. విశిష్టకి దెబ్బకి మనసులోని ఆవేదన, బాధ మొత్తం మాయమయ్యాయి. టెర్రస్ మీదకి వెళ్ళాక దించాడు. ఏయ్, ఇదేంటి వానలో దించావు అంటూ వెళ్ళబోయింది. ఎందుకో నీకు తెలియదా అంటూ దగ్గరికి లాగాడు. విశిష్ట వీర ఎదపై వాలి, నీ కోపాన్ని తట్టుకోవడం కష్టమే, నీ ప్రేమని కూడా అంటూ నుదుటిన కిస్ చేసింది. వీర తనని హక్ చేసుకున్నాడు. ఈ వర్షం సాక్షిగా అంటూ మరో మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్ట ఫోన్ అదే పనిగా మోగుతుంటే తనకి మెలకు వచ్చింది. టైం చూసింది. 9:30 మార్నింగ్. రాత్రి వానలో వీర చేసిన అల్లరంతా ఇంత కాదు. అదంతా గుర్తొచ్చి పక్కకి చూసింది. మన మాపే మొహంతో కాకుండా కొంచెం నార్మల్ ఫేస్తో పడుకునున్నాడు. నవ్వుకుంటూ ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్ళింది. కాళీ నుంచి ఫోన్. హలో కాళీ అన్నా అనగానే, విసి, నా మీద కోపం పోయిందా అని అడిగాడు. తన గొంతులో బాధ స్పష్టంగా వినబడుతోంది. అయ్యో, నీ మీద ఎందుకు కోపం, అసలు ఎప్పటికీ రాదు అన్నది నవ్వుతూ. నువ్వు నిజంగా బంగారానివే విసి. రాత్రి మేము వెళ్ళాక వీర నిన్ను ఏమైనా అన్నాడా అని అడిగాడు. లేదన్నా, ఏమీ అనలేదు, కానీ నీ మీద ఎందుకు చాలా కోపంగా ఉన్నారు, అసలు ఏం జరిగిందన్నా అని అడిగింది. అది చెప్పాలనే వీర రమ్మన్న ప్లేస్కి వచ్చా, కానీ తను ఇంకా రాలేదు. ఇంట్లోనే ఉన్నాడా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు. ఇంట్లోనే ఉన్నారు, ఇంకా నిద్ర లేవలేదు అన్నది. సరే, తను లేచాక నేను ఫోన్ చేశానని చెప్పు, నేనే ఇంటికి వస్తానని చెప్పు అన్నాడు. ఇప్పుడు వద్దన్నా, ఆయన ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినరు. ఆయన మూడ్ని బట్టి నేనే మాట్లాడి ఏ విషయం నీకు ఫోన్ చేస్తాను, సరేనా అంటూ కాల్ కట్ చేసింది. కాఫీ చేసి వీరాని లేపి ఇచ్చింది. జాన్, నా ఫోన్ తీసుకురా అన్నాడు. విశిష్ట ఫోన్ ఇచ్చి, నేను ఒకటి అడుగుతాను, కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చెప్పు అన్నది. నువ్వు చాలా డేంజర్గా అయిపోతున్నావు జాన్. నా పాపని అడ్డుపెట్టి నా మీద తనకి చాడీలు చెప్తూ నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నా జీవితంలో ఇంతవరకు దేనికి టెన్షన్ పడని నేను లైఫ్లో ఫస్ట్ టైం నీకోసం, నా పాప కోసం టెన్షన్ పడుతున్నా. పడేలా చేశావు నువ్వు. మళ్ళీ కోపం తెచ్చుకోకు అంటూ ఏదో ఒకటి నాకు నచ్చనిది అడుగుతావు అన్నాడు తనని ఎగదిగా చూసి. అయితే అడుగునులే పో అంటూ బొంగుమూతి పెట్టుకుని కూర్చుంది. వీర గడగడ కాఫీ తాగేసి, అబ్బా, రోజు నైట్ వాన పడితే ఎంత బాగుంటుందో కదా అంటూ కళ్ళెగరేశాడు. విశిష్ట సిగ్గుపడుతూ, నీకు సిగ్గు లేదు బేబీ అన్నది. ప్రేమ, ఎమోషన్స్ నేర్పించావు, ఇంకా ఎందుకు సిగ్గుపడటం కూడా నేర్పించు అన్నాడు నవ్వుతూ. విశిష్ట నవ్వి, కాళీ అన్న ఫోన్ చేశాడు, అసలు ఏమైంది బేబీ, నాకు చెప్పవా అని అడిగింది. వీరాలోని లవర్ పోయి మాపే వచ్చాడు. వాడు ఆ నటాషా వాళ్ళతో కనిపించాడు అన్నాడు సీరియస్గా. అది విని విశిష్ట షాక్ అయ్యింది. వాట్, నటాషాతోనా, ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా. మొన్న నీకోసం వెతుకుతుంటే వాడు నటాషా, త్రినాథ్లతో కలిసి నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. నేను వెంటనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే షాపింగ్ అంటూ అబద్ధాలు చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేశాడు.
తర్వాత చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ రాత్రి కలిశాడు అనగానే, నటాషా సంగతి నాకు చెప్పలేదు బేబీ, కానీ ఫోన్ కింద పడి పగిలిపోయిందని, ఆ తర్వాత సింహ అన్న ఫోన్ నుంచి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదని మాత్రం చెప్పాడు అన్నది. చెప్తాడు, ఎందుకు చెప్పడు? తప్పుని కవర్ చేయాలి కదా అన్నాడు సీరియస్గా. అది కాదు, కాళీ అన్నని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా, తను మన శత్రువులతో మాట్లాడటం చూసి తనని అపార్థం చేసుకున్నావా అని అడిగింది కంగారుగా. లేదు జాన్, నేను తొందరపడలేదు, కానీ వాడు ఏం చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలో నువ్వే చెప్పు అంటూ తన వైపు చూశాడు. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం, తనని రాత్రి అడగొచ్చు కదా డైరెక్ట్గా, ఎందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు? నాకైతే చాలా భయం వేసింది నువ్వు ఏం చేస్తావోనని అనగానే, అడుగుతుంటేనే కదా రెహమాన్ విలియమ్స్ వచ్చారు, అందుకే ఏమీ అడగలేదు అన్నాడు. అయితే కాళీ అన్న నువ్వు రమ్మన్న ప్లేస్కి వచ్చాడంట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని నాకు చేశాడు. పోనీ ఇంటికి రమ్మందామా తనని సింహ అన్నని? ఏం జరిగిందో అడుగుదాం, ఏమంటావు అనగానే, మళ్ళీ ఇక్కడికా? అసలు వద్దు జాన్, నీ ఎదురుగా అస్సలే వద్దు. వాడు నేను అనుకున్నట్టు కాకుండా వేరేలా ఇంకేదైనా చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలీదు అంటూ బెడ్ దిగాడు. వేరేలా అంటే కాళీ అన్న వాళ్ళతో చేతులు కలిపాడేమో అనా అంటూ కంగారుగా అడిగింది. ఏమో జాన్, రాత్రి చూసావుగా సుబ్బుగాడి బుద్ధి, సాల్లే, నువ్వు లేకపోతే ఇంకోలా ఉండేది జాన్ వాడి పని అన్నాడు సీరియస్గా. నాకు షాక్ ఇచ్చాడు సుబ్బు అన్న అంటూ జాలిగా చూసింది. అసలు ఈ అక్కర్లేని వరుసలు ఎందుకు జాన్ నీకు? ఎన్నిసార్లు చెప్పాను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని, నా మాట వినవు అంటూ వెళ్ళి ర్యాక్స్ వెతికాడు. ఏంటి వెతుకుతున్నావు? అది మొన్న విలియమ్స్ 2 కాస్ట్లీ డైమండ్స్ ఇచ్చాడు, నీ జ్యువెలరీ బాక్స్లో పెట్టాను అనగానే విశిష్ట గుండె గుబేల్మన్నది. ఏది బాక్స్ అని అడిగాడు. అవును, కాళీ అన్నని ఈయన తిట్టాక సుమ ఇంకా భయపడి ఉంటుంది కదా, మరి బాక్స్ తీసుకెళ్ళిందా? నిన్న వెళ్ళేటప్పుడు సుమ చేతిలో బాక్స్ ఉన్నదో లేదో చూడలేదే అంటూ ఆలోచిస్తుంటే, నిన్నే జాన్, బాక్స్ ఏది అని అడిగాడు. విశిష్టికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సడన్గా చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ మీద బాక్స్ కనపడింది. అమ్మయ్య అనుకుంటూ అదిగో అంటూ చూపించింది. వీర ఆ బాక్స్ ఓపెన్ చేసి తను పెట్టిన పౌచ్ బయటకు తీశాడు. అది చూసి విశిష్ట, ఇది నాకు కనబడలేదే అనుకుంది. వీర పౌచ్లో ఒక డైమండ్ మాత్రమే ఉండటం చూసి బాక్స్ మొత్తం వెతికాడు, కనపడలేదు. ఏమైంది అని అడిగింది కంగారుగా. నేను 2 తెచ్చాను, ఒక్కటే ఉంది అంటూ ఒక్కొక్క ఆర్నమెంట్ తీసి చూస్తున్నాడు. విశిష్టకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా తోచలేదు. అసలు ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగితే ఏం చెప్పాలో అనుకుంటూ చేతులు రబ్ చేస్తుంటే, అవును, ఇందులో ఇంత జ్యువెలరీ ఉంటే బయట పెట్టావేంటి అని అడిగాడు. అంటే అది సుమకి ఇందులో నుంచి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అంటూ నసిగింది. ఒకటేనా అన్నీనా అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట కూడా కామ్గా వచ్చి అన్నీ వెతికింది, ఎక్కడా కనపడలేదు. ఏమైంది, నేను ఇందులోనే పెట్టానే అంటూ విశిష్ట వైపు చూసి, అవును, రాత్రి తన ఎదురుగానే ఓపెన్ చేశావా అని అడిగాడు. ఆహాహా అంటూ తల అడ్డంగా నిలువుగా ఊపుతుంటే, అంటే తీసావు, ఇంతకీ ఏమిచ్చావు అని అడిగాడు ఎగదిగా చూసి. మొత్తం తీసుకెళ్ళమన్నాను అంటే ఏమంటాడో అనుకుంటూ, నేను ఇచ్చినా కూడా తను తీసుకోలేదు అన్నది నెమ్మదిగా. ఎందుకు అంటూ వాయిస్ పెంచాడు. అంటే అది మన లవ్ కేరింగ్ చాలని ఈ జ్యువెలరీ అవి వద్దని రిజెక్ట్ చేసింది అనగానే, తను కాకుండా ఇంకెవరైనా వచ్చారా ఈ రూమ్లోకి అని అడిగాడు. అంటూ ఆలోచించి, చిట్టి వచ్చాడు అన్నది. అది విని వీరా, వాడెందుకు వచ్చాడు అంటూ పెద్దగా అడిగాడు. అంటే అది వంట చేస్తూ ఏదో అడగాలని వచ్చాడు అన్నది. అయితే ఖచ్చితంగా వాడే తీసుంటాడు అంటూ కోపంగా పైకి లేచాడు. అలా ఎలా డిసైడ్ చేస్తావు, మనం చూడలేదు కదా. అలా అయితే సుమ చూసింది కదా, తనే తీసిందేమో, ఎవడికి తెలుసు అన్నాడు విసుక్కుంటూ. అది కూడా చూడలేదు కదా మనం, అయినా సుమ అలాంటిది కాదు. అయితే ఏమంటావు, వాడు కాదంటావు, ఆ పిల్ల కాదంటావు, దాని వాల్యూ ఎంతో తెలుసా అన్నాడు. అంత వాల్యూ ఉన్నదైతే ఇంట్లో ఎందుకు పెట్టావు అని అడిగింది సీరియస్గా. ఇది మరీ బాగుంది, నా ఇంట్లో నేను పెట్టాను, నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ నీ నగల ఎగ్జిబిషన్ పెడతావని నాకేం తెలుసు అన్నాడు. నువ్వు పెట్టిందే నాకు తెలియదు, అలాంటిది సుముకి ఎలా తెలుస్తుంది అనగానే, అయితే చిట్టి గడి తీసుంటాడు అంటూ షర్ట్ వేసుకుని ఫోన్ తీసుకుని, సిద్ధుని వైష్ణవి రమ్మని ఫోన్ చేయి, నీకు తోడుగా ఉంటారు, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తుంటే విశిష్ట ఫోన్ మోగింది. ఫ్రమ్ బిందు. కట్ చేసింది. బిందు మళ్ళీ చేసింది. విసి లిఫ్ట్ చేసి, ఒక్క నిమిషం బిందు అంటుంటే, విసి
ఒకసారి టీవీలో న్యూస్ చూడు, వీరా గారిని చూడమను అంటూ కాల్ కట్ చేసింది. విశిష్ట కంగారుగా వెళ్ళి టీవీ ఆన్ చేసింది. వీరా కూడా వచ్చి చూశాడు. సురేంద్ర అంకుల్, విమ్ము అంకుల్ ఫొటోస్ చూపిస్తున్నారు. కింద దేశద్రోహులు అంటూ పెద్ద అక్షరాలు. వీళ్ళు సొసైటీలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్లు. పైన పటారం లోన లొటారం అన్నట్టు చేసేదొకటి చెప్పేది ఇంకొకటి అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొదలైంది. అది విని విశిష్ట కంగారుగా వీర చేయి పట్టుకుంది. వీర తన చేయి పట్టుకుని కంగారు పడకు జాన్ అన్నాడు. వీళ్ళ చరిత్ర తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పుస్తకం అవుతుంది. ఒకళ్ళు యూకేలో రామ్స్ అనే ప్రెస్టీజియస్ కంపెనీ చైర్మన్, ఇంకొకళ్ళు హైదరాబాద్లో బడా బిజినెస్ మ్యాన్. ఇద్దరికీ సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినా ఏంటి ఉపయోగం? సురేంద్ర గారి పెద్ద అబ్బాయి ఒక మాఫియా డాన్ అంటూ బాంబు పేల్చాడు సదరు యాంకర్ బాబు. అంతే. విసిరాలు ఒకరినొకరు షాక్ అయి చూసుకున్నారు. అసలు విమ్ము అంకుల్ ఇంట్లో పరిస్థితి ఏంటో చూద్దాం రండి. బిందు వైషుకి ఫోన్ చేయడం వల్ల తను టీవీ ఆన్ చేసింది. సిద్ధు, సురేంద్ర తాతయ్యల్ని పిలిచింది. అందరూ షాక్లోనే ఉన్నారు. సురేంద్ర వెంటనే, సిద్ధు మీ మమ్మీని కాసేపు బిజీగా ఉంచు, విమ్ముని తనని కాసేపు టీవీ చూడకుండా చెయ్యండి, వెళ్ళండి ఫాస్ట్గా అన్నాడు. సిద్ధు, వైషు కంగారుగా వెళ్ళారు. విమ్ము అంకుల్ ఆఫీస్కి బయలుదేరాడు. ఆయన ఫోన్ కూడా మోగుతుంటే వైషు ఫాస్ట్గా వెళ్ళి కట్ చేసి సైలెంట్లో పెట్టింది. మామ్ బ్రేక్ఫాస్ట్ పెట్టు అన్నాడు సిద్ధు కంగారుగా. సుచిత్ర వచ్చి, ఇందాకే కదరా ఆకలి లేదన్నావు, అంతలోనే ఏంటి, సరేరా అంటూ నవ్వింది. అంతలో విమ్ము అంకుల్, గౌతమి నా ఫోన్, కార్ కీస్ అంటూ సోఫాలో కూర్చుని షూ వేసుకుంటున్నాడు. వైషుకి ఏం చేయాలో తోచలేదు. అంతకంతకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇంకా విలియమ్స్ కూడా న్యూస్ చూసి వెంటనే వీరాకి కాల్ చేశాడు. విలియమ్స్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ న్యూస్ ఆగిపోవాలి అన్నాడు వీరా కోపంగా. అది నేను చూసుకుంటా, రెహమాన్ బాయ్ ఫోన్ చేశాడు, ఒకసారి అర్జెంటుగా రా అన్నాడు విలియమ్స్. నువ్వు నాతో రా జాన్ అంటూ విశిష్ట చేయి పట్టుకుని కారు దగ్గరకు తీసుకెళ్లాడు వీరా. అసలు ఎవరిదంతా చేశారు అంటూ విశిష్ట ఏడుస్తుంటే, ఇంకెవరు, ఆ కాళీగాడే. ఈ ఇన్ఫర్మేషన్ ఆ నటాషా వాళ్ళకి చెప్పుంటాడు. వాళ్ళు మన మీద పగ కోసం వెయిట్ చేస్తున్నారుగా, అందుకే ఇలా చేసుంటారు. నువ్వు కంగారు పడకు, ఇంకో 2 నిమిషాల్లో ఆ న్యూస్ ఆగిపోతుంది అంటూ విశిష్టని జాగ్రత్తగా కూర్చోపెట్టి తను కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ విలియమ్స్ ఆ న్యూస్ ఛానల్ హెడ్కి డైరెక్ట్గా కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడిగాడు. నేను ఎవరైతే ఏం కానీ, ఇప్పుడు మీ ఛానల్లో వస్తున్న న్యూస్ని అర్జెంటుగా ఆపేయండి అన్నాడు సీరియస్గా. ఏ బెదిరిస్తున్నారా? లేదు, హెచ్చరిస్తున్నాను. నేను ఎవడికి భయపడను, నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను. అంటే ఆ న్యూస్ నిజమే అన్నమాట. అంతలో విలియమ్స్, అది నిజమో అబద్ధమో తర్వాత సంగతి, ఆపు, లేకపోతే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. అవునా, నేను రెడీ. అయినా పేరు చెప్పకుండా బెదిరిస్తున్నావు అంటే నువ్వు ఆ సురేంద్ర తాలూకా మనిషివేగా అంటూ కాల్ కట్ చేశాడు. అక్కడ సురేంద్ర తాతయ్య టెన్షన్తో చూస్తుంటే, యాంకర్ బాబు ఇది ఒకసారి వినండి అంటూ విలియమ్స్ మాట్లాడింది వినిపించాడు. విన్నారుగా, ఇది నిజమేనని మీకు అర్థమైందిగా, ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి ఇలాంటి పెద్ద మనుషుల్ని అంటూ ఏదేదో చెప్తున్నాడు. అది చూసి రెహమాన్ కోపంతో ఊగిపోయాడు. ఆ న్యూస్ చూడగానే రెహమాన్ కోపం పీక్స్కి వెళ్ళింది. వెంటనే విలియమ్స్కి కాల్ చేసి రమ్మన్నాడు. ఇక విసిరాలు వచ్చే దారిలో. విశిష్టికి ఏడుపు ఆగటం లేదు, వీరాకి కోపం తగ్గటం లేదు. జాన్ ప్లీజ్ ఏడవకు, ఆ న్యూస్ ఆగిపోయి ఉంటుంది ఈ పాటికి అంటూ ఓదారుస్తుంటే, విశిష్టికి ఏదో గుర్తొచ్చిన దానిలా ఫోన్ తీసి యూట్యూబ్లో లైవ్ టీవీ ఆన్ చేసింది. తెర మీద పెద్ద పెద్ద అక్షరాలు, రామ్. అసలు ఎవరు ఈ రామ్? ఇతను చిన్నప్పుడే తప్పిపోయిన సురేంద్ర గారి పెద్ద కొడుకు. అయితే మాఫియాలో పెరిగి పెద్దవాడయ్యాడా, లేక సురేంద్ర విక్రమ్కి ఆల్రెడీ మాఫియాతో లింక్స్ ఉన్నాయా? తెలుసుకోవాలనుకుంటే టేక్ ఏ బ్రేక్ అంటూ వాయిస్ వినిపించింది. వీరా వెంటనే, అదేంటి రామ్ అంటున్నారు? వీరా అనే నేమ్ తీయకుండా అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా. అవును, నాకు అదే డౌట్ వచ్చింది. ఇంకా నీ ఫోటో కూడా చూపించడం లేదు, అబ్జర్వ్ చేశావా అని అడిగింది. ఈలోపు విలియమ్స్ వాయిస్ 3వ రౌండ్ వినిపించింది. ఇప్పుడు ఎలా? విలియమ్స్ చెప్పినా వినలేదు కదా అన్నది కంగారుగా. రెహమాన్ చూసే ఉంటాడు అనగాని, ఈ ప్రాబ్లం రెహమాన్ది విలియమ్స్ది కాదు, మన ప్రాబ్లం అంటూ వీరా భుజంపై చేయి వేసింది విశిష్ట. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది. నేను డైరెక్ట్గా వెళ్తే రామ్ అంటే ఎవరో కాదు, స్మగ్లింగ్ కబ్జాలు చేసే వీరానే అని స్టోరీ కొత్త మలుపు తిప్పుతారు. అసలు నటాషా మాత్రమే చేసింది అంటే నేను నమ్మను. తనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరే ఉంటారు అన్నాడు. మావయ్యని నాన్నని కూడా టార్గెట్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఆ రంగనాథ్ పనే అయి ఉంటుంది. ఇంకా ఆయన కొడుకు సంతోష్, తనే యూకేలో రామ్స్కి పోటీగా కంపెనీ పెట్టాడు.
సిద్ధుబాబుని ట్రాప్ చేయడానికి సోనా అనే అమ్మాయిని రామ్స్లో మంచి పొజిషన్లో జాబ్ చేయడానికి పంపించాడు. అయితే వైషు తెలివిగా ఆ అమ్మాయిని తిప్పికొట్టింది. వాడు ఉమనైజర్. నా అంచనా కరెక్ట్ అయితే నటాషాని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడేమో. ఇలా చేస్తే ఇటు నటాషా పగ, అటు తన తండ్రి పగ రెండు ఒక్కసారి తీరుతాయి అన్నది. విశిష్ట చెప్పింది విన్న వీర, ఇంత జరిగిందా? ఆ రోజు సిద్ధు వచ్చి రామ్ని వెతకాలి, హెల్ప్ చేయాలి అన్నప్పుడు నాకు డౌట్ రాలేదు. కానీ ఆ రంగనాథ్ గాడు ఏదో చెప్పాలని తెగ ట్రై చేశాడు. నాకెందుకో డౌట్ మొదలైంది. తర్వాత సిద్ధు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే తెలిసింది నన్ను పెంచిన వాడే ఆ డ్రైవర్ అని అన్నాడు సీరియస్గా. నీకు తెలుసని నాకు ఎప్పుడో తెలుసు. అయితే నాకు అర్థం కాని విషయం ఒక్కటే. కాళీ అన్నని వాళ్ళతో చూశానన్నావు కదా, తనే చెప్పాడని ఎందుకు అనుకుంటున్నావు? సుబ్బు అన్నకి నువ్వు మాఫియా అంటే చాలా జలస్ వచ్చింది, తనే చెప్పాడేమో అన్నది. అయి ఉండొచ్చు. ముందు నేను సేఫ్గా రెహమాన్ ఇంట్లో దింపి తర్వాత ఏం చేయాలో చూస్తా అన్నాడు వీర. కానీ ఈ న్యూస్ అత్త చూస్తే మాత్రం అంటూ ఆగిపోయింది. చూస్తే అంటూ తన వైపు చూశాడు. నీ దగ్గరకు వచ్చేస్తుంది. తన సంగతి నీకు తెలియదు. నీకు ఇంత మొండితనం, కోపం, ప్రేమ అన్నీ తన నుంచే వచ్చాయి అన్నది. కానీ ఒక్క విషయం, తనకి వీరానే రామ్ అని తెలియదు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చెప్తే తప్ప అన్నాడు మాపే ఫేస్తూ. ఒక మాట అడుగుతా, నిజం చెప్పాలి. అతని ఎదురుగా వచ్చి రామ్ అని పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతావు అని అడిగింది. జాన్, ముందు ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని ఏంటేంటో అడుగుతావేంటి అని అడిగాడు విసుక్కుంటూ. ఇంతకంటే పెద్ద పెద్ద రిస్కులు చేశాడులే మా ఆయన, ఇదో లెక్క తనకి అన్నది. వీర ఏం మాట్లాడకుండా కామ్గా డ్రైవ్ చేస్తుంటే, నాకొక మాట ఇస్తావా అని అడిగింది. ఏంటో అడుగు, ఇవ్వాలా వద్దా అని తర్వాత చెప్తా అన్నాడు వీర. ఈ విషయంలో కాళీ అన్న కానీ సుబ్బు అన్న కానీ తప్పు చేసుంటే వాళ్ళని ఏమి చేయనని మాట ఇవ్వు అంటూ చేయి చాపింది. ఇవ్వను జాన్, ఎందుకంటే ఇది ఎంత పెద్ద తప్పో నీకు తెలియదు. విషయం ఆ కురేషి వరకు వెళ్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేను అన్నాడు. విశిష్టకి అది విని మనసంతా అదోలా అయిపోయింది. రవి నుంచి ఫోన్ వచ్చింది అదే టైంకి. ఇక్కడ విమ్ము అంకుల్ హౌస్. వైషు కంగారు పడటం చూసి జాను వచ్చి అడిగింది, ఎందుకు అలా ఉన్నావు అని. వైషు విషయం చెప్పి, బామ్మ, ఒక గంట అయినా డాడ్ని బయటకు వెళ్లకుండా ఆపాలి, అంతేకాకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకూడదు అన్నది. ఎంత పని జరిగింది అని జాను బాధపడుతుంటే సిద్ధు వచ్చి, గ్రాని నాకు ఐడియా వచ్చింది అని ఐడియా చెప్పి ఫాస్ట్గా సురేంద్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. గౌతమి ఫోన్ కోసం వెతుకుతుంటే విమ్ము అంకుల్, గౌతమి ఎంతసేపు, కమ్ ఫాస్ట్, టైం అవుతుంది అని అరిచాడు. మీ ఫోన్ కనబడటం లేదండి అంటూ చుట్టూ చూస్తోంది. నీ ఫోన్ల నుండి రింగ్ ఇవ్వు అన్నాడు. వైషు విమ్ము అంకుల్ ఫోన్ తీసి చూసింది. సైలెంట్లో ఉండబట్టి సరిపోయింది. కానీ అప్పటికే 30 మిస్డ్ కాల్స్. వామ్మో అక్క, 10 నిమిషాలు అన్నావు, 20 నిమిషాలు అవుతోంది. టీవీలో న్యూస్ ఆగడం లేదు, డాడ్ ఫోన్ రింగ్స్ కూడా ఆగడం లేదు, ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతోంది. విమ్ము అంకుల్ ఫోన్కి రింగ్ ఇచ్చింది గౌతమి. రింగ్ అవుతోంది కానీ సౌండ్ రావడం లేదే అంటూ చూసింది. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పా కదా, ఫోన్ రెడీగా పెట్టాలని తెలీదా అంటూ తను వెతుకుతూ సురేంద్ర రూమ్ వైపు వెళ్ళాడు. లోపల డోర్ లాక్ పెట్టుకోకపోవడంతో డోర్ ఓపెన్ అయింది. అది చూసి తాతయ్య టీవీ ఆఫ్ చేయాలని రిమోట్తో టిక్కు టిక్కుమని ప్రెస్ చేస్తుంటే అదెందుకో మొరాయించింది. విమ్ము లోపలికి వెళ్తుండగానే ఏమండి అంటూ దడేళ్ళ పడిపోయింది జాను. అమ్మా అంటూ సుచి, విమ్ము, జాను అంటూ తాతయ్య, గ్రానీ అంటూ సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చారు. విమ్ము అంకుల్, ఏమైందమ్మా, లే అంటూ లేపుతుంటే ఏమైంది అని దాన్ని అడిగితే అదెలా చెప్తుంది, పద ముందు మా రూమ్లో పడుకోబెట్టండి అన్నాడు తాతయ్య. సిద్ధు, విమ్ము అంకుల్ ఇద్దరు కలిసి జాగ్రత్తగా జానుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. లోపల బెడ్ మీద పడుకోగానే జాను కొంచెం కళ్ళు తెరిచి విమ్ము అన్నది నీరసంగా. ఆ అమ్మా, ఇక్కడే ఉన్నా అంటూ తన చేయి పట్టుకున్నాడు. సుచి అన్నది ఇంకా నీరసంగా. ఇక్కడే ఉన్నా అమ్మా అంటూ సుచిత్ర కూడా కంగారుగా చేయి పట్టుకుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నాకెందుకో భయంగా ఉంది అంటూ ఇద్దరిని గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దరూ అలాగే అమ్మా, భయపడుకు అంటూ చేరో చేయి పట్టుకున్నారు. తాతయ్య, సిద్ధు అమ్మయ్య ప్రస్తుతానికి సేఫ్ అనుకున్నారు. అసలు ఏమైందమ్మా, గుండెలో నొప్పిగా ఉందా లేకపోతే కళ్ళు తిరిగాయా అని అడిగాడు విమ్ము. ఏం చెప్తే ఏమంటాడో, ఎందుకు వచ్చిన రిస్క్ అని జాను మళ్ళీ కళ్ళు మూసుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే 10 నిమిషాలు వెనక్కి వెళ్ళాలి, రండి వెళ్దాం. విమ్ముని సుచిని ఆపడం కష్టం.
ఇది చూస్తే శుచి తట్టుకోలేదు. ఏం చెయ్యాలి అన్నాడు సురేంద్ర బాధగా. సిద్ధు కొంతసేపు ఆలోచించి, ఐ హ్యావ్ అన్ ఐడియా. గ్రానీని కొంచెం సేపు హెల్త్ బాగోలేదని యాక్ట్ చేయమని చెప్తా. మమ్మీని మామని తనతో ఉంచుకునేలా ఏదో ఒకటి చేయమంట. ఈలోపు ఈ న్యూస్ ఆగిపోతుంది కదా డాడ్ అంటూ వెళ్ళిపోయాడు. అది జరిగింది. అటు సురేంద్ర కూడా తనకి వచ్చే ఫోన్స్ చూసి ఏం చెయ్యాలో అర్థం కాక తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆయన హోమ్ మినిస్టర్కి బామర్ది. ఆయన లిఫ్ట్ చేయగానే సురేంద్ర విషయం చెప్పాడు. ఆయన అంతా విని అసలు రామ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అని అడిగాడు. అంటే అది అంటూ ఆగిపోయాడు. చూడు సూరి, జనరల్గా ఇలాంటి న్యూస్లు సాక్ష్యాధారాలు లేకుండా టెలికాస్ట్ చేయరు. అందులోనూ నువ్వు నీ బామర్ది ఇద్దరు బిగ్ షాట్స్. ఏదైనా తేడా వస్తే ఊరుకోరని వాళ్ళకి తెలుసు. అయినా న్యూస్ టెలికాస్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో ఉంది. ఇంక నువ్వు రామ్ ఎక్కడ అంటే కరెక్ట్గా ఆన్సర్ కూడా చేయటం లేదు అన్నాడు. అది విని సురేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ చేస్తాను అని పెట్టేశాడు. ఇక్కడ రెహమాన్ ఇంటి ముందు కారు ఆగింది. వీరా వెనకే విలియమ్స్ కూడా వచ్చాడు. మంజు ఎదురొచ్చి విసిస్టర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏంటి షేర్ ఇదంతా, అసలు ఏంటిదంతా అని అడిగాడు విలియమ్స్. ప్రాబ్లం నాది, నేనే చూసుకుంటా అని వీరా అనగానే, అలా కాదు షేర్, నేను సీన్లోకి ఎంటర్ అయితే నీకు తెలుసు కదా, దీని వెనక ఉన్న వాళ్ళందరినీ పైకి పంపడమే. కానీ అసలు ఏం జరిగిందో, దీని వెనక ఎవరున్నారో తెలియకుండా ఎందుకు అని ఆగాను అన్నాడు. నటాషా అండ్ కో గురించి, రంగు అంకుల్కి సురేంద్ర వాళ్ళతో ఉన్న శత్రుత్వం గురించి చెప్పాడు వీరా. కానీ నీ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అడిగాడు. అదే నాకు డౌట్ అనగానే రెహమాన్, అవును, రాత్రి మేము వచ్చేసరికి నువ్వు నీ ఫ్రెండ్స్తో ఏదో గొడవ పడుతున్నావు, దేనికి అని అడిగాడు అనుమానంగా. అది పెద్ద విషయం కాదు అంటూ దాటవేస్తుంటే, అదే అసలు విషయం, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రెహమాన్. కానీ దానికి దీనికి సంబంధం లేదు రెహమాన్ అని వీరా అనగానే విలియమ్స్కి అర్థమైంది. కానీ రెహమాన్ ఎదురుగా ఎందుకులే అని ఆగాడు. జాన్ జాగ్రత్త, నేను వెళ్ళి అంటుంటే, ఆగు షేర్, నీ పేరు రాలేదు, వచ్చింది రామ్ నేమ్. ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను ఇరికించడానికి చూస్తుంటే వాళ్ళంతా ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లున్నారు అనగానే టీవీలో న్యూస్ కొనసాగుతోంది. ముందు ఈ ఛానల్ హెడ్ని తీసుకురా విలియమ్స్ అన్నాడు రెహమాన్ కోపంగా. నేను వెళ్ళేది అందుకే, అసలు నేను ఎవరో వాడికి తెలియదు, నేను చూసుకుంటా అంటూ లోపలికి వెళ్ళి జాన్ అని పిలిచాడు. విశిష్ట బయటకు వచ్చి, జాగ్రత్త డాన్ అంటూ చేయి పట్టుకుంది. నువ్వు జాగ్రత్త, నేను వచ్చే వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు సరేనా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట మనసు ఎందుకో తెలియని ఆందోళనకి గురైంది. కానీ మన వీర ఆ ఛానల్ హెడ్ దగ్గరికి వెళ్తే వాడి పని అదో గతిదా. చూద్దాం ఏం చేస్తాడో తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.